నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. జూలై 18న ఏం జరగబోతోంది? జూనియర్ ఎన్టీఆర్ గారు 'ఊరు వాడ' అనే ప్రోగ్రామ్ త్రూ ఒక సభ నిర్వహించబోతున్నారు తిరుపతిలో. సో, రాజకీయానికి సంబంధించి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారనేది గట్టిగా వినిపిస్తున్న మాట. ఆ అవకాశం ఉంది అంటారా? ఎందుకుండదండి. పైగా ఇప్పుడు విజయ్ గెలిచిన తర్వాత హ్మ్. చాలా మందికి ఆశలు చిగురించినాయి. సరే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. చేసుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ వచ్చిన రోజున ఒక రాజకీయ శూన్యత ఉంది. ఆ సందర్భంలో ఎన్టీఆర్ వచ్చారు. పైగా ఆయన చాలా పెద్ద మాస్ హీరో. ఆయన్ని చూస్తేనే ఒక నమ్మకం కలిగేలా ఉంటది. అంతకుముందు చాలా సార్లు ఆయన తుఫాన్లు, హ్మ్. కరువులు, వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు ఆయన సహాయ కార్యక్రమాల్లో ఆయనే ముందుండి నడిపించారు. విరాళాలు సేకరించడం. సేకరించడం, ఇవ్వటం ఇవన్నీ చేశారు. ఆహ్, మరి అలాంటి ఒక నేపథ్యం ఉంది కాబట్టి, ఆయనది కూడా ఒక విశిష్ట వ్యక్తిత్వం కాబట్టి ఆయన ఆ రోజు రాణించారు. ఈరోజు అంత రాజకీయ శూన్యత ఉందా అని ఆలోచిస్తే నిజానికి శూన్యత అయితే ఉంది హ్మ్. ఆ ఆంధ్రప్రదేశ్‌లో. పొలిటికల్ ఏరియాలో వాక్యూమ్ అయితే ఉంది. వాక్యూమ్ ఉంది. ఎందుకంటే అక్కడ సరైన ప్రతిపక్షం లేదు. హ్మ్. ప్రజలు కూడా ఒక రకంగా ఒక విచిత్రమైన వాతావరణం చూస్తున్నారు. అద్దు ఆపు లేకుండా కూటమి ప్రభుత్వం చేసే హ్మ్. పనులు, వాళ్ళకి అనుకూలంగా కోర్టు తీర్పులు ఇప్పించుకోవటాలు ఆహ్, చూస్తున్నాం. కేవలం అమరావతి జపంతోటి పోలవరం సంగతి ఈ మధ్య కాలంలో ఎక్కువ మాట్లాడట్లేదు. విశాఖ ఉక్కు గురించి గట్టిగా నిలబడి పోరాటం చేయట్లేదు. వెరసి ఒకటి చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఒక్కొక్క సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు కూడా బీజేపీని కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భాలు ఉంటాయి అక్కడక్కడ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి మడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని అనిపిస్తుంది. హ్మ్. శుచి శుభ్రత ఎక్కువ పాటిస్తున్నారు ఆ కూటమి ధర్మానికి. అయితే దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. పైగా రాష్ట్రంలో ఈ మధ్య చూసాం శాంతి భద్రతలు కూడా కాస్త అటు ఇటుగా ఉన్నాయి. వాళ్ళే మాట్లాడేస్తున్నారు. వాళ్ళే నాకు హోమ్ ఇస్తే అని గొంతుకులు విన్నాం కదా మనము. ఇలా ఎందుకు మాట్లాడతారు? అలాంటివి ఏమైనా ఉంటే గుడిచెప్పుడు కావాలి ఇంట్లో కదా మాట్లాడుకోవాలి. అంటే కూటమికి ఈయన ఇస్తున్నంత ప్రాధాన్యత వేరే వాళ్ళు ఇవ్వట్లేదు. కూటమిలో ఉన్న వాళ్ళు ఇవ్వట్లేదు. ఇది ఒక రకంగా మరి చంద్రబాబు నాయుడు గారి సహనానికి ఏమైనానా, లేకపోతే ఆయన అశక్తత ఇక్కడ మనకి ఏంటనేది స్పష్టంగా కనిపిస్తుంది. పోనీ వీళ్ళు ఇలా సచ్చారు అంటే ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఏం చేస్తుంది అంటే వైసీపీ కూడా అంతకు తగ్గ బొంతలాగా కూర్చుంది. ఎందుకంటే వాళ్ళు మోడీని ఏం మాట్లాడరు. అవును. వాళ్ళు వీళ్ళననరు, వీళ్ళు వాళ్ళననరు. అనరు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి నడుస్తుంది అక్కడ. అసలు కనీసం బీజేపీ పేరు ఆ 3 అక్షరాలు ఎత్తటానికి, మోడీ అనే 2 అక్షరాల పేరు ఎత్తటానికి జగన్మోహన్ రెడ్డికి చాలా వణుకు. మాట్లాడడు. వీళ్ళేమో పొత్తులో ఉండి మాట్లాడరు. ఆయన బయటుండి మాట్లాడడు. మరి ఈ పరిస్థితుల్లో ఒక రాజకీయ శూన్యత అయితే ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. దాన్ని ఎవరు ముందుకు తీసుకుపోతారు? అంటే వేరే వాళ్ళెవరైనా రాజకీయ పార్టీ పెట్టడానికి ముందుకొస్తున్నారు అనంటే, ఆ డిస్కషన్ వేరేలా ఉంటది. ఈయన 2009 ప్రచారంలో మా తాతగారు పార్టీ, మా తాతగారు పెట్టిన పార్టీ, దీన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితొచ్చింది అన్నారు. ఇప్పుడది నందమూరి పార్టీ కాస్త నారావారి పార్టీగా అయిపోయిందనేది కూడా మనం వింటూనే ఉంటాం ఇలాంటి మాటలు.
మరి ఈ సందర్భంలో ఆ ఫ్యామిలీ నుంచి గనక జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకొక కొత్త పార్టీ పెట్టాల్సొస్తే ఎందుకంటే 2009 తర్వాత 2014లో ఎన్నికలు జరిగాయి, 19లో ఎన్నికలు జరిగాయి, 24లో ఎన్నికలు జరిగాయి. కానీ ఈ 3 టర్మ్స్‌లోనూ తెలుగుదేశం పార్టీ గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. ఆ టైంలో బయటికి రాలేదే! ఆ టైంలో ఇది మా తాతగారి పార్టీ కాపాడుకోవాలని వాయిస్ వినిపించలేదే! సైలెంట్ అయిపోయారు. డిసపియర్ అయిపోయారు. అప్పుడు క్లియర్‌గా జెప్పాడు. నా చేతిలో సినిమాలున్నాయి. నాకింకా చాలా వయసుంది. హ్మ్. అప్పుడే ఏం తొందర రాజకీయ అరంగేట్రానికి అనే మాట ఆయన అనున్నాడు. అయితే అప్పటికి, ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే తమిళనాడు రాజకీయం. తమిళనాడు మార్క్ రాజకీయం ఈయనకి అర్థమైంది. అందరూ చెప్తూ ఉండుంటారు స్నేహితులు, శ్రేయోభిలాషులు. ఇంక లేట్ చేయొద్దు. హ్మ్. ఆ గాలి ఇటు కూడా వీస్తుంటది. ఇప్పుడు మనకి నైరుతి ఋతుపవనాలు కేరళ నుంచి వచ్చినట్టు. హ్మ్. ఆ! అలా అవును. చెప్తారు గదా! సలహాలు చెప్పేవాళ్ళు గూడా చెప్తారు గదా! ఇదే రైట్ టైమ్. హ్మ్. అంటే ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ ఆ! ప్రిపేర్ చేసుకుంటే 2029కి హ్మ్. సిద్ధమవ్వచ్చు. సిద్ధమవ్వచ్చు అనే ఉద్దేశంతోటి ఆయనకి ఖచ్చితంగా గెలుస్తాను అనే ఒక నమ్మకం గూడా ఉంది. పైగా ఇంకొకటండి నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆయన నాయకుడిగా, ఆయన నాయకత్వంలో పార్టీ వచ్చింది. కాదనను. కానీ నందమూరి పార్టీ కాస్త నారావారి పార్టీ అయింది అని అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది నాయకులు, పెద్ద నాయకులు, చిన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు వాళ్ళందరి సమిష్టి కృషి తెలుగుదేశంలో ఉంది. దాన్ని ఒక 2 ఇంటి పేర్లకు పరిమితం చేయటం కరెక్ట్ కాదు. హ్మ్. ఇప్పుడు కులాలకి, మతాలకి, ఇంటి పేర్లకి, ప్రాంతాలకి అన్నిటికి అతీతంగా అసలు ఎన్టీఆర్ పుట్టింది కృష్ణా జిల్లా. కానీ ఆయన హిందూపూర్‌లో ఆయనెప్పుడు గెలుస్తానే వచ్చారు. ఆయన తరువాత ఒకసారి హరికృష్ణ గూడా పోటీ చేసినట్టు గుర్తు నాకు. ఆ తరువాత లక్ష్మీపార్వతి కూడా పోటీ చేశారు. ఆ తర్వాత బాలకృష్ణ బాలకృష్ణ గారు గారు. వరుసగా 3 సార్లు గెలిచారక్కడ. అవును. మరి వీళ్ళది హిందూపూరా? కాదు గదా! అందుకనేంటంటే అప్పట్లో ఎన్టీఆర్ నాకు 3 ప్రాంతాలు సమానం అని జెప్పి 3 చోట్ల పోటీ జేసి గెలిచి ఒకటి ఉంచుకున్న సందర్భం గూడా సందర్భాలున్నాయి. చూసాం. అందుకనేంటంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఇంటి పేరుని అంటగట్టడం కరెక్ట్ కాదు. అక్కడ జెండా మోసే ప్రతి ఏ పార్టీ అయినా ఆ ఒక్క పార్టీ అని కాదు. హ్మ్. అయితే మళ్ళీ వేరే పార్టీల్లో ఇలా అనరు. ప్రాంతీయ పార్టీలకే ఈ ఈ ఈ ఇష్యూ ఈ ఉంటది. ఇష్యూ ఉంటది. సరే ఎనీవే ఆహ్, నందమూరి ఎన్టీఆర్ అనే దానికంటే కూడా అతను ఎన్టీఆర్ వారసుడిగా కాస్త పోలికలు అవి ఉంటాయి గాబట్టి, హ్మ్. మంచి ఆకర్షణీయమైన ప్రసంగాలు చేయటం అంటే గావచ్చు. ఈ ఈ ఈ టీడీపీలో ఎమర్జ్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. ఈ టీడీపీలో ఉండడండి. ఉండేటట్లయితే ఎప్పుడో ఉండేవాడు. కొత్త పార్టీ ఆళ్ళకి పెట్టుకోవాల్సిందే. ఆళ్ళకి ఆహ్వానించాలని లేదు. ఈయనకెళ్ళాలని లేదు. ఆయన చాలా సార్లు పాపం ఎలక్షన్స్ టైంలో పెట్టి సర్దుకుని రెడీగా ఉన్నాడని చాలామంది చెప్తారు. హ్మ్. కానీ వీళ్ళు పిలవలేదు అనేది. వీళ్ళు పిలిస్తే ఏంటి అంటే, మరి ఎన్టీఆర్ ముందు సహజంగా లోకేష్ కాస్త తేలిపోతారు. తేలిపోతాడు అనే ఒక భయం ఉంది. అయితే ఇప్పుడు ఆ భయం లేదు. లోకేష్ కూడా ఇప్పుడు బాగా రాటు తేలాడు. ప్రెస్‌ని బాగా హ్మ్, అడ్రెస్ చేస్తున్నాడు. ఇంగ్లీష్ ప్రెస్ కావచ్చు, తెలుగు ప్రెస్ కావచ్చు. ఒకప్పుడు పాపం జయంతికి, వర్ధంతికి తేడా తెలియని పరిస్థితి నుంచి ఇవాళ ఇంటర్నేషనల్‌గా కూడా మాట్లాడగలుగుతున్నాడు అంటే లోకేష్ బాగానే కష్టపడ్డాడు. తప్పులేదండి. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారి కొడుగ్గా చూడటం కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్‌ని కేవలం ఎన్టీఆర్ మనవడుగానే కాకోకుండా అతనొక ఇద్దరు సీనియర్ ఎన్టీఆర్ గారికి మనవళ్ళే. మనవళ్ళే. చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాము. కానీ ఇవాళ ఎవరైనా సరే ఒక భిన్న స్వరంతో వస్తే మటుకు ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. పరిస్థితులైతే ఉన్నాయి. థాంక్ యూ అండి. థాంక్ యూ.